విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 74 మంది సభ్యులు ఓట్లు వేయడంతో హరివెంకట కుమారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. దాంతో వైసీపీ నుంచి వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరమైంది. ఓటింగ్కు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. కూటమి సభ్యులు త్వరలోనే మేయర్ను ఎన్నుకోనున్నారు. కోరం సరిపోవడంతో ఇన్ఛార్జ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసంపై వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూటమి తన పంతం నెగ్గించుకుంది. విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సోమలక్ష్మి, ఏదైతే గత 27 రోజులుగా ఉన్నటువంటి జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఉన్నటువంటి ఉత్కంఠకి తెరపడింది. కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కూటమి పక్షాన ఉన్నటువంటి బలాన్ని నిరూపించుకోవడంతో మేయర్ గా హరివెంకట కుమార్ అయితే తన పదవిని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గత 27 రోజులుగా కూటమి నేతలు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళందరినీ కూడా ఒక మాట మీద తేవడంతో పాటు ఈ రోజు అవిశ్వాస తీర్మానంలో మేయర్ కి వ్యతిరేకంగా ఓటింగ్ చేసే ప్రక్రియలో పాల్గొనే విధంలో ఎన్డీఏ కూటమి అయితే విజయం సాధించని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జీవీఎంసీ దగ్గర చూసుకోవచ్చు. మొత్తం అంతా సంబర వాతావరణం నెలకొంటుంది. లోపల ఉన్నటువంటి కార్పొరేటర్ అందరూ కూడా ఇప్పటికే బయటకు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక కోఆప్షన్ మెంబర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత 27 రోజులుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి కాబట్టి ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు అంటూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసి ఇప్పుడే ఇక్కడ మతాబులు కూడా కాల్చడం జరిగింది. గత 4 ఏళ్లుగా జీవీఎంసీలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఇప్పుడైతే ఈ రోజు కూటమి ఆధ్వర్యంలో చేసినటువంటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే కార్పొరేటర్లు కూడా మద్దతు తెలపడంతో ఈ రోజు అవిశ్వాస తీర్మానం అనేది సులభంగా జరిగింది. అభివృద్ధిని కాంక్షించే వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలోనికి వచ్చారని చెప్పి కూడా టీడీపీ నేతలు, జనసేన నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు విజయం సాధించారు? ఈ రోజు ప్రజాస్వామ్యం విజయం సాధించిందని చెప్పక తప్పదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి, సంక్షేమానికి తిలోతకాలు ఇచ్చారో ఈ రోజు ఉన్నటువంటి కొంతకాలం అంటే 11 నెలల కాలంలో కూడా అభివృద్ధి ఏంటనేది చేసి చూపెడతారు. గతంలో కార్పొరేట్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓట్ల వేదిగా ఉన్నటువంటి కార్పొరేట్ల దగ్గరే అరకొరకు అమౌంట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అరకొరకు జరిగాయి తప్ప సంపూర్ణంగా ఉంటుందండి వాడపెట్టు ఆ జీవితంలో కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్ళిపోతారు. విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 74 మంది సభ్యులు ఓట్లు వేయడంతో హరివెంకట కుమారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. దాంతో వైసీపీ నుంచి వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరమైంది. ఓటింగ్కు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. కూటమి సభ్యులు త్వరలోనే మేయర్ను ఎన్నుకోనున్నారు. కోరం సరిపోవడంతో ఇన్ఛార్జ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసంపై వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో కూటమి తన పంతం నెగ్గించుకుంది.
విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 74 మంది సభ్యులు ఓట్లు వేయడంతో హరివెంకట కుమారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. దాంతో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరమైంది. ఓటింగ్కు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. కూటమి సభ్యులు త్వరలోనే మేయర్ను ఎన్నుకోనున్నారు. కోరం సరిపోవడంతో ఇన్ఛార్జ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసంపై వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూటమి తన పంతం నెగ్గించుకుంది. విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 74 మంది సభ్యులు ఓట్లు వేయడంతో హరివెంకట కుమారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. దాంతో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరమైంది. ఓటింగ్కు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. ఇక కూటమి సభ్యులు త్వరలోనే మేయర్ను ఎన్నుకోనున్నారు. కోరం సరిపోవడంతో ఇన్ఛార్జ్ సమావేశం నిర్వహించారు. ఇక వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసంపై వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూటమి తన పంతం నెగ్గించుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి నెలకొన్నటువంటి ఉత్కంఠకి అయితే తెరపడింది. ప్రస్తుతం ఏదైతే విశాఖ మేయర్ సంబంధించి కూడా జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా సభ అయితే సజావుగా సాగింది. ఎన్డీఏ కూటమికి మద్దతుగా వచ్చినటువంటి 74 మ్యాజిక్ ఫిగర్తో సభ సజావుగా సాగడమే కాదు, మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని కూడా నెగ్గడం జరిగింది. ఒకవైపు కోరం సరిపోవడంతో పాటు అధిక సంఖ్యలో కూటమికే మద్దతు పలకడంతో ఈరోజు అవిశ్వాస తీర్మానంలో మేయర్ అయితే తన పదవిని కోల్పోవడం జరిగింది. గత 27 రోజులుగా నెలకొన్నటువంటి ఉత్కంఠకి తెరపడింది. సభ సమావేశమైనటువంటి కొద్ది నిమిషాల్లోనే కోరం సరిపోవడమే కాదు, కూటమికి సరిపోయినటువంటి బలం కూడా రావడంతో ఎన్డీఏ పక్షాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అదే విధంగా మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారి పదవి కూడా ఈ రోజుతో పూర్తయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇంకా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక ఎన్డీఏ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంతో ఏం చెప్తారు? విశాఖపట్నంలోని ఈ 4 సంవత్సరాల్లో కూడా మేయర్ గారు ఎక్కడో కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందలేదండి. దానివల్లే వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఒక వార్డు కూడా ఎక్కడ కూడా నిధులు లేవు. ఒక డ్రైన్ కానీ, ఒక కాలువలు కానీ, ఒక సీసీ రోడ్డు కానీ, ఏబీటీ రోడ్డు కానీ విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందలేదు. కాబట్టి కూటమి నాయకులే కాదండి, ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలుసు ఈ మేయర్ వచ్చిన తర్వాత అంటే పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలండి. ఒక ఆలోచన విధానం ఉన్నోళ్ళని కానీ, ఒక డెవలప్మెంట్ చేసిన వాళ్ళని కానీ కూర్చోబెట్టాలి. ఒక సామాన్య గృహిణిని కూర్చోబెట్టి ఏ ఆలోచన విధానం లేని ఆమెను కూర్చోబెట్టారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈరోజు సపోర్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికారు. అంటే మొత్తం 4 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా 11 నెలల కాలంలో ఉంటుండగానే అభివృద్ధిని చూపించి మేయర్ని మార్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా మద్దతు ఇచ్చారని చెప్తారు. ఈ 4 సంవత్సరాలు కూడా ఎందుకు చేయలేకపోయారు సార్? కుంభకోణం అప్పుడు 4 సంవత్సరాల్లోనే అప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే అండి, 4 సంవత్సరాల వరకు కూడా మేయర్ పీఠం కదలకూడదని చెప్పేసి ఒక తీర్మానం పెట్టిందండి. దానివల్ల ఈ నిధులన్నీ కూడా బ్లాక్ అయిపోయండి. ఎక్కడ చూసినా అవినీతి, అధికారులు కూడా అవినీతిమయం అయిపోయారు ఈ మేయర్ గారి విషయంలో. కాబట్టి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఈ అవినీతి, ఈ కుంభకోణంలో 100 కోట్లు ఈ జీవీఎంసీ పరిధిలో నిధుల్లో ఉండిపోయాయి. కాబట్టి ఈ అధికారులందరూ కూడా మొత్తం అవినీతిమయం అయిపోయారు. ఈ 11 నెలల్లో కూడా ఎంతమంది అధికారులు అవినీతి పరులు ఉన్నారో అందరినీ బయటకు వచ్చి 100 కోట్లు 1000 కోట్ల నిధులను కూడా బయటకు తీసుకొచ్చి సంక్షేమం చేయడం జరుగుతుంది. సార్ మేడం, మీరు చెప్పండి, ఈరోజు ఏదైతే ఎన్డీఏ పక్షం అవిశ్వాస తీర్మానంలో తన బలాన్ని నిరూపించుకుంది, గత 27 రోజులుగా ఉన్నటువంటి ఉత్కంఠకైతే తెరపడింది. అసలు ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి ప్రధాన కారణం? నేను పెందుర్తి ఎక్స్ఎంపీని కాళ్ళ వరలక్ష్మి. ప్రధానంగా ఏంటంటే కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా ఫలితం దొరుకుతుందని చెప్పేసి పార్టీ నినాదాలు, ఈ పార్టీ క్రమశిక్షణ ద్వారా కానీ ఇదంతా కూడా 27 రోజుల నుంచి కష్టపడి ఈ రోజు ఏమైనా ఫలితాన్ని దక్కిందని చెప్పేసి మేము పార్టీ పరంగా మేము అందరం విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళు బట్ట పార్టీ పెట్టిన కాంచి కూడా నా కుటుంబం అంతా కూడా పార్టీకే కష్టపడి ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఏమైనా ఆ పీఠాన్ని దక్కించుకోవడం జరిగిందని చెప్పేసి మేమైతే న్యూస్ ద్వారాగా మేము ఏమైనా తెలియజేసుకుంటున్నాము. మీరు చెప్పండి, అసలు ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస అంటే ఎంతో ఉత్కంఠ. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు వచ్చారు, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చాలా వరకు జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ తిరిగి తీసుకెళ్ళిపోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రయత్నం జరిగింది. ఇందులో మీ పాత్ర ఏంటి? ఎలా మీ పార్టీ ముందుకు నడిచింది?
నా పేరు పులమశెట్టి అప్పారావు, చింతలగిరి ఎక్స్ సర్పంచ్ని. అయితే అభివృద్ధి వైపే అందరూ కార్పొరేట్లు కూడా మొగ్గు చూపించారు. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉండాలని చెప్పేసి అటు సోదర వైఎస్ఆర్ పార్టీ చెందిన కార్పొరేట్లు కూడా చాలామంది మరి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కూటమిలో కూడా అత్యధికంగా మంచి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేరే ఉండాలనే ఉద్దేశంతో ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత 4 ఏళ్లుగా జీవీఎంసీలో కుంటుపడినటువంటి అభివృద్ధిని ప్రక్షాళన చేయడం కోసమే అవకాశం వచ్చిన నేపథ్యంలోనే కూటమి నాయకులు అయితే జీవీఎంసీలో మేయర్ పీఠ మీద అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. దీనికి మద్దతుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే తన మద్దతు తెలపడంతో ఆ కార్పొరేటర్ని అక్కడ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు మద్దతు తెలిపి ఎన్డీఏ పక్షాలు కోరి అభివృద్ధి మంత్రంతో బయటికి రావడంతోనే ఈరోజు జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అదేవిధంగా దాన్ని సాధించుకునే విధంగా కూడా 27 రోజులు కూడా చాలా కష్టపడ్డాం, పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసాం. ఎవరైతే అంకిత భావంతో పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వడమే కాదు, గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా 11 నెలలు ఉన్నటువంటి పదవీ కాలంలో కార్పొరేటర్లందరికీ కూడా ఒక గౌరవాన్ని, వాళ్ళ వార్డుల అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా ఎన్డీఏ కూటమి చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జీవీఎంసీలో అభివృద్ధి ముందు అడుగులు పడుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అయితే తెలియజేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఏదైతే జీవీఎంసీలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధిని కాంక్షించి వచ్చేటువంటి కార్పొరేటర్లందరికీ సముచిత స్థానం ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగేటువంటి అసలు సభ జరుగుతుందా లేదా అనే స్థాయి నుంచి సభ సజావుగా జరిగేటువంటి వరకు కూడా ప్రతి అడుగు కూడా ఆచితూచి వేసినటువంటి కూటమి నాయకులు ఈరోజు విజయం సాధించారు. ఇది విశాఖ చరిత్రలో ఇది ఒక గొప్ప విజయంగా ఆ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నప్పటికీ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇది అప్రజాస్వామికం అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇది విశాఖ జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.